చంద్రబాబు నిత్యం చెప్పిస్తున్నటువంటి పాయింట్ బనకచెర్ల కడుతున్నాం అన్నటువంటి పోలవరం బనకచెర్ల ద్వారా రాయలసీమకి, పోలవరం ద్వారా కోస్తాకి అండగా నిలుస్తాం అన్నటువంటిది. బనకచెర్ల పూర్తి అవ్వాలంటే 80,000 కోట్ల నుంచి 1,00,00,000 కోట్ల రూపాయల దాకా అవుతుంది. కేంద్రం ద్వారా మాత్రమే సాధ్యం. అయితే అది బనకచెర్ల అన్నటువంటి పాయింట్ కేసీఆర్ జగన్కి ఇచ్చినటువంటి ఆఫరు, జగన్ కేసీఆర్ల మధ్య కుదిరిన ఒప్పందం అంటూ ఆ మధ్యన అరవింద్ ఏదైతే నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రకటించడం, ఆ తర్వాతన అవును అన్నటువంటి పాయింట్ను కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఏదైతే రాయలసీమని రతనాల సీమగా మారుస్తానంటూ చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే రోజా ఇంట్లో విందు చేసినటువంటి కేసీఆర్ ఆ రోజున మాట్లాడినటువంటి మాట, రాయలసీమను రతనాల సీమగా మారుస్తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇది ఆగస్టు 12 నగర్లో ఉన్నటువంటిది. రేషన్ ఇచ్చినటువంటి దేవుడిచ్చిన శక్తులను ఉపయోగించి రాయలసీమ గోదావరి నీళ్ళను తరలిస్తామని చెప్పారు. నదీ జలాల వినియోగంలో తాను ఏపీ సీఎం జగన్ కలిసి తెలుగువారి 60-70 ఏళ్ల చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించబోతున్నామని ప్రకటించారు. విషయం కొందరికి అర్థం కాబోవచ్చని, కొందరు జీర్ణం చేసుకోలేకపోవచ్చునని, మరికొందరికి అజీర్తి చేయవచ్చునని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులతో తమిళనాడు రాష్ట్రం కుచిలోని అత్తివర్వన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగర్లో ఎమ్మెల్యే రోజా ఇంటి ఆతిథ్యం స్వీకరించి అక్కడే మీడియాతో మాట్లాడారు. మన నీళ్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, గోదావరి నుంచి 1000 టీఎంసీలు వృధా అయ్యాయి, శ్రీశైలం సాగర్ కూడా నిండి కృష్ణా జలాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి, ఈ నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ఆ రోజున మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు.